నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఆంధ్రప్రదేశ్లో 5,30,189 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు పోలయ్యాయి. జూన్ 4వ తేదీన ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ వేసి లెక్కించాలనే అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 38,865 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు పోల్కాగా రెండో స్థానంలో నంద్యాల జిల్లా నిలిచింది. ఇక్కడ 25,283 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు పడ్డాయి. ఇందుకు ఎన్నికల కమిషన్ మౌఖికంగా అంగీకారం కూడా తెలిపింది. అయితే ఆ అంగీకారం రాతపూర్వకంగా కావాలని తెలుగుదేశం కూటమి పట్టుబడుతోంది. వాస్తవానికి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం బాధ్యత ఎన్నికల కమిషన్దేనని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. గెజిటెడ్ ఆఫీసర్ ద్వారానే పోస్టల్ బ్యాలెట్లు విడుదలవుతుంది. ఆయన ఇవ్వకుండా ఎవరికి పోస్టల్ బ్యాలెట్ అందే అవకాశమే లేదని అంటున్నారు. ఆ కారణంగానే సంతకం, సీల్ వంటి టెక్నికాలిటీస్తో సంబంధం లేకుండా పోలైన ఓట్లన్నీ లెక్కించాలని తెలుగుదేశం కూటమి డిమాండ్ చేస్తుంది. ఇక అది ఎలా ఉంచితే ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందో పోలైన పోస్టల్ ఓట్లను బట్టి చెప్పేయొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్లో ఏపీ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా భారీగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరులో నియోజకవర్గానికి సగటున 3,000కు పైగా పోలైన ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. అధికార పార్టీయే పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఉద్యోగులు వినియోగించుకుంటున్న ఓటు ఖచ్చితంగా తమకు వ్యతిరేకంగానే అని నమ్ముతోంది. ఆ లెక్కను చూస్తే రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలోనూ కూడా వైసీపీ గట్టెక్కే పరిస్థితి లేదన్న భావన ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక అదే సమయంలో నెటిజన్లు భారీగా పోలైన పోస్టల్ ఓట్లను ఊటంకిస్తూ జగన్ చెప్పిన వైనాట్ 175 రివర్స్ అవుతుందేమో అంటున్నారు. వారు జగన్ వైనాట్ 175 అని వైసీపీ గెలిచే సీట్ల గురించి మాట్లాడితే ఇప్పుడు అది రివర్స్ అయినట్లు కనిపిస్తుందని, వైనాట్ తెలుగుదేశం విన్ 175 అన్నట్లుగా పరిస్థితి ఉందని పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఒక రేంజ్లో వైసీపీని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.